10వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మన మొదటి పాఠమైన ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో కవి పరిచయాన్ని నేను చక్కగా చదివి వినిపిస్తాను. ఈ విధంగా మీకు స్టార్ గుర్తులు ఇచ్చేసి కింద పాయింట్ వైజ్ ఇచ్చాను చూసారా, ఆ విధంగా పాయింట్ వైజ్ రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. 4 మార్కులు పడతాయి. అలాగే అక్షర దోషాలు లేకుండా రాసేటువంటి దస్తూరి నీట్గా అందంగా రాయండి, మంచి మార్కులు వస్తాయి. ఇంకా కవి పరిచయం చూసినట్లయితే ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి శ్రీ ఎర్రన్న గారు. ఎర్రన్న గారు 14వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో 3వ వాడు. పోతమ్మ, సూరనలు వీరి తల్లిదండ్రులు. ఈయన అద్దంకిని పాలించిన ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవి. ఎర్రన్న గారు హరివంశము, నృసింహపురాణము, రామాయణంలోని అరణ్య పరవశేషము అనేటువంటి కావ్యాలు రచించారు. శంభూదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదాంకితుడు. ఈ బిరుదులు కలిగినటువంటి వారు ఎర్రన్న గారు. ఈ విధంగా మనకి చక్కగా కవి పరిచయాన్ని నీట్గా అందంగా ప్రజెంటేషన్ చేయండి, మంచి మార్కులు వస్తాయి. అందరికీ ధన్యవాదములు.